హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. గోరుచిక్కుడుకాయలు 3 విజిల్స్ రానిచ్చాను. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు అండ్ ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు, ఎండు కొబ్బరి, చిన్నులపాయ రెబ్బలు, సాల్ట్, కారం వేసి మొత్తం మిక్సీ బట్టి రెడీ చేసుకున్నాను పౌడరు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టేసి నేను ఆయిల్ హీట్ ఎక్కించాను. దానికి తాలింపు గింజలు వేసుకొని రెండు రెమ్మలు కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు, లైట్గా వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా ఆనియన్స్ కూడా. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేయాలి. దీంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడే సాల్ట్, కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కదా వేసేద్దాం. అంతే, సింపుల్ టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.